వీళ్ళు చదివించాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ బాధ్యతలంతా వీళ్ళు తీసుకోవాలి. ఎవరు లాయిడ్ హెల్త్ కేర్ ఎవరో వాళ్ళు ఏముంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఏంది? విద్యా దీవెన తీసేస్తారా ఏంది? ఏమో అదే మరి ఏముంటది ఇంకా అందులో? నువ్వు చెయ్యాలంటే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా? ఇప్పుడు ఒక రైతు కుటుంబం ఉంది, రైతు కుటుంబం అంటే రైతు కూలీ కుటుంబం, ఓ 10 ఎకరాల ఆసామికి 4 రైతు కూలీ కుటుంబాలను అప్పచెప్పి ఆ 10 ఎకరాలు వాళ్ళు సేద్యం చేయడం, పాడి పంట, అక్కడే 4 గేదెలు ఇచ్చి, 4 ఆవులు ఇచ్చి, 4 మేకలు ఇచ్చి, 4 కోళ్ళు ఇచ్చి వాళ్ళు దాని మీద సంపాదించుకుంటూ తినడానికి ఏర్పాటు చేసి అవసరమైతే అవి సస్టైన్ అయ్యేదాకా అంటే ఆదాయం సమకూరేదాకా ఓ బియ్యం బస్తాలు ఇచ్చినో ఇది చెయ్యాలి. అంతే కదా? లేదు ఒక పేద కుటుంబానికి ఓ చిల్లర కొట్టు పెట్టిస్తావా, వాళ్ళకి చేతనైతే వంటలు అయితే గనక హోటల్ పెట్టిస్తావా, లేదా పచ్చళ్ళ పాయింట్ పెట్టిస్తావా, లేదంటే గనక జ్యూస్ స్టాల్ పెట్టిస్తావా, చెరుకు రసం స్టాల్ పెట్టిస్తావా? ఇవి అది ఇవన్నీ అసలు వీళ్ళు చేసేది ఏంది? ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తగలెట్టింది కదా అక్కడ పేద బోర్డు ముద్రా రుణము అని, అందులో వీళ్ళెవరో చేసేది ఏంది? ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లా, ఏం చేయాలో వీళ్ళకి తెలియట్లా. నిన్న వాళ్ళు చెప్పింది అదే కదా ఫైనల్ గా. ఆయన ఒక పారిశ్రామిక కారిడార్ అంటే ఏర్పాటు చేస్తా అంటే అక్కడ ఒక పరిశ్రమ పెట్టించి అందులో వీళ్ళందరికీ ఇప్పుడు ఈ 30 కుటుంబాలు